హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ బ్లాగ్ స్టార్స్. ఇప్పుడు రెడీ పోతున్నాం తెలుసా? శ్రీశైలం దర్శనంకి పోతున్నాం. ఆల్రెడీ అందరం రెడీ అయిపోయినాం. ఇప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది. పొద్దున ఎప్పుడో లేచినాం కానీ ఇంకా రెడీ కాలేదు. ఇట్లా కంపల్సరీ లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి చాలా లేట్ అయిపోయింది కాబట్టి బై బై. స్టార్ట్ అయిపోయినాం శ్రీశైలంకి. మేము ఎప్పుడు ఏడి పోదాం అనుకున్న వెదర్ మాత్రం చేంజ్ ఉంటుంది. ఫైనల్లీ మైసిగంటికి అయితే వచ్చేసినాం. శ్రీశైలం పోయేతో వాళ్ళు అందరు మస్ట్ విజిట్ అవుతారు. ఇక్కడ బయట ఎండ చాలా ఉందని చెప్పి కార్లోనే రౌండ్ వేసేస్తున్నాము. 3 రౌండ్స్ కార్లోనే వేసేస్తాం. ఇంకా చాలా ఎండ ఉంది బయట. అందుకని చెప్పి ఇక నేను మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్ అందరు. ఎందుకని చెప్పి ఇక డైరెక్ట్ కార్లోనే రౌండ్లు వేసేస్తున్నాం. 3 రౌండ్స్ వేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. మేమైతే ఇప్పుడు మైసిగండి టెంపుల్ కి వచ్చేసినాం. తీసుకున్నాం. ఇటు కాదు, అటు సైడ్ రూట్. అవునా? ఫుల్ అయితే ఎండ్ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే టెంపుల్ లోకి వెళ్తున్నాం. అక్క వాళ్ళు టికెట్స్ తీసుకొని వస్తున్నారు అనమాట. మమ్మీ హాయ్ చెప్పు. వెదర్ ఎట్లుంటుందో అనుకున్నాం కానీ పర్లేదు, బాగానే ఉంది. ఇంకా చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేసి మైసిగండి నుండి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఇంకా లంచ్ కాగి లంచ్ చేసుకొని డైరెక్ట్ శ్రీశైలం స్టార్ట్ అయిపోతాం. దర్శనం మాత్రం మాకు ఈవినింగే ఉంది కాబట్టి తొందర స్టార్ట్ అయిపోవాలి. లంచ్ కంప్లీట్ అయింది. పండు ఏం చేస్తుంది? పండు మిట్టు తింటుండు. వాడు హోటల్ ఫుడ్ తినాడంట, ఇంటి నుండి తెచ్చుకున్నాడు వాడు. ఇంకా ఘాట్ రోడ్ ఎక్కేస్తున్నాము. నేనైతే శ్రీశైలం ఫస్ట్ టైం వస్తున్నాను. ఘాట్ రోడ్ కూడా ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ చేయాలని ఎగ్జైటింగ్ ఉంది కానీ భయం కూడా అవుతుంది పక్కకు చూస్తుంటే. వెహికల్స్ ఆపోజిట్ సైడ్ నుండి వస్తుంటేనైతే ఇంకా చాలా భయం అవుతుంది. కానీ ట్రై చేయాలి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా అందరూ చేయాలి. నేనైతే చాలా లేట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అందరూ ఆల్రెడీ చేసి ఉంటారు. యాక్చువల్లీ మేము 5 o'clockకి దర్శనం లైన్లో ఉండాలి, కానీ చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము వస్తుంటే ఫారెస్ట్ మిడిల్లో ఒక వెహికల్ ఆగిపోయింది. ఆ వెహికల్లో ఓన్లీ లేడీసే ఉన్నారు, డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. చాలా బాధ అనిపించింది. ఆ టైంలో వెహికల్ ఆగిపోతే అసలు ఎలా అని. ఇంకా వెహికల్ సైడ్ కాపేసి మా బ్రదర్స్ వెళ్ళారు చెక్ చేయడానికి. వెహికల్ ఏదో కండిషన్ బాగాలేదట, కానీ చాలా టైం పట్టింది. అక్కడ చాలా సేపు రోడ్ పైనే ఉన్నాము. చాలా వెహికల్స్ ఆపడానికి ట్రై చేసాం కానీ ఎవ్వరు ఆపలేదు. ఈవెన్ బస్ వాళ్ళు కూడా ఆపలేదు. ఇంకా అక్కడే చాలా టైం పట్టింది. కానీ ఇంకా తప్పదు, దర్శనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా అలాంటి సిచ్యువేషన్ మాకు కూడా వస్తే ఎలా అని చెప్పేసి అక్కడే వెయిట్ చేసినాము వాళ్ళ వెహికల్ అయిపోయే వరకు. కానీ కాలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఆగి ఫొటోస్ దిగాలి, కానీ టైం సరిపోదు. దర్శనంకి చాలా లేట్ అయిపోతుందని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. ఈరోజు దర్శనం అవుతుందా అవ్వదా అని ఒక టెన్షన్ ఉంది మాకు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఎక్కడున్నాయి రూమ్స్? ఇదేనా మన రూమ్? లేడీస్ కా ఇది? రూమ్స్ కి వచ్చి అయితే అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. దర్శనం ఓన్లీ 9 వరకే ఉంటదంట. సో తొందరగా దర్శనంకి వెళ్ళిపోతున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఫస్ట్ దర్శనం అవ్వాలి. సో దర్శనంకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత అంట ఆటో? ఇక్కడ నుండి అయితే టెంపుల్ కి కొంచెం లాంగ్ ఉందంట. సో అందుకే మేము ఇక్కడ నుండి ఆటో మాట్లాడుకుంటున్నాం. టెంపుల్ ఏమో చాలా దూరం ఉందంటున్నారు, బై వాక్ వెళ్ళలేమని. సో అందుకే ఆటో మాట్లాడుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. కుదిరితే ఆటోలో వెళ్తాం, లేకపోతే బై వాకే వెళ్తాం. పార్కింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కార్ రూమ్ దగ్గర పెట్టి ఆటోలో ఇక్కడ వరకు వచ్చినాము. ఇక్కడ నుండి దర్శనంకి వెళ్ళాలంట. ఫోన్ ఇక్కడనే హ్యాండ్ ఓవర్ చేసేయాలంట. చేసేసి ఇంక ఇక్కడ నుండి దర్శనంకి వెళ్ళిపోవాలి.
కాదు ఒక్క ఫోన్ కి ఒక్క బ్యాటరీ 10 రూపీస్ అంట. అదేదో బ్యాగ్ లో అన్ని ఫోన్లు పెట్టేసి అయిపోతుంది కదా. సైలెంట్ లో పెట్టి 5 ఫోన్స్ ఉన్నాయి. ఒక బ్యాగ్ లో పెట్టేసి అదే బ్యాగ్ తీసుకొని ఇచ్చేసి అయిపోతుంది. సైలెంట్ చేసిరా? సైలెంట్ సైలెంట్ చేసినా. దర్శనం అయితే అయిపోయింది. మేమైతే నిజంగా చాలా లక్కీ పర్సన్స్. మేము ఎంటర్ కాగానే దర్శనం లైన్ లోకి దర్శనం డోర్ క్లోజ్ చేసేసారనమాట. లాస్ట్ మేమే దర్శనంకి వెళ్ళినాం. చాలా నెమ్మదిగా అయింది, నిదానంగా అయింది, చాలా బాగా అయింది. కాకపోతే బాగా నడిచాము. ఫస్ట్ డోర్ నుండి ఎంట్రన్స్ తీసుకుంటే బ్యాక్ డోర్ నుండి వదిలినారనమాట. అక్కడ నుండి మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసరికి చాలా పెయిన్స్ అవుతున్నాయి లెగ్స్ అయితే. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అన్నమాట. దర్శనంకి మాత్రం వేరే లైన్ నుండి పంపిస్తున్నారు. ఇక్కడ లోపలికి అలో చేయట్లేదు కాబట్టి అందరి గేట్ దగ్గరే ఫొటోస్ దిగుతున్నారు. ఇది మెయిన్ డోర్ అన్నమాట. ఇక్కడ నుండి అలో చేయడం ఆపేశారు. ఇప్పుడు ఈ ప్లేస్ లా ఈ చిన్న చిన్న గల్లీలలో మా వాళ్ళు ఏడున్నారో కూడా తెలియదు. అక్కడ ఒక ఆమె కనిపిస్తుంది. ఇంకా 3 మిస్సింగ్ అన్నమాట. ఆ 3 మిస్సింగ్ ఎక్కడెక్కడ ఉన్నారో ఎత్తుక్కోవాలి వాళ్ళని. ఇప్పుడు ఏ షాప్ లో ఉన్నారో కూడా తెలియదు మాకు. ఏమేమి తీసుకున్నావు? దీప పువ్వు తీసుకోలే. ఎంత అంట? ఇది ఎంత విప్పప్పు? విప్పప్పు హోటల్స్ 11 వరకు ఓపెన్ ఉంటాయంట. మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. తినడానికి అయితే వెళ్ళిపోయినారు. ఫస్ట్ మమ్మల్ని వదిలేసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. లెఫ్ట్ మీకు నీకు గుర్తులేదు అలా రూట్? ఇప్పుడు నువ్వు నడుచుకుంటే వెళ్ళి కార్ తీసుకుని వచ్చినా కార్ నడుచుకుంటూ పోయినా. టైం 11:30 అవుతుంది. రూమ్ కి పోదామని వచ్చి గమ్మున ఇడ కూర్చున్నారు. ఖాళీ ప్లేస్ ఉందని చూద్దాం ఇడ కూర్చొని కొంచెం టైం పాస్ చేద్దామని. ఏందక్క? రూమ్ కి పోబుద్దలే. నీకురేనక్క? నాకు బుద్ధి అవుతుంది. నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదు. అలసిపోయినావా? అలసిపోలేదు. మరి డబ్బులు కట్టి ఇడ కూర్చుండే. ఏసీ రూమ్ కి కట్టేసి ఇక్కడ చల్లగాలి ఆపమన్నారు. నేను అదే చెప్పిన దిగేటప్పుడు. ఆడ ఏసీ రూమ్ కి పైసలు కట్టించి ఇక్కడ వచ్చి చల్లగాలని చెప్పి కూర్చోరు. వెళ్దాం. అంతా ప్యాకింగ్ చేసేస్తున్నారు. ఈ నుంచి సాక్షి గణపతి టెంపుల్ కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. మేము ఇప్పుడు సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాము. కార్ ఇక్కడే పార్క్ చేసుకొని. ఇప్పుడు లాస్ట్ ఇదే టెంపుల్ అన్నమాట. ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతాము. ఆల్రెడీ అందరు సైడ్ నుండి మెల్లిగా నడుస్తున్నారు. నడు అయిపోయిందా? లేట్ అయిపోతుంది కదా దర్శనంకి. ఏది వాళ్ళు? సాక్షి గణపతి దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోవడమే, ఇంకెక్కడ ఆగేది లేదు. టిఫిన్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్. హడావిడిగానే వచ్చినాం, హడావిడిగానే వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా టెంపుల్స్ దర్శనం చేసుకోలేదు, టైం లేదు కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి ఫస్ట్. అందుకే వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడ దర్శనం చేసుకోకుండా, ఇంకెక్కడ ఆగకుండా ఓన్లీ సాక్షి గణపతి మాత్రమే దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.